హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిస్ తెలుగిల్లు. ఫ్రెండ్స్, ఈరోజుటి వీడియోలో నేను ఫాలో అయ్యే కొన్ని కిచెన్ టిప్స్ మీకోసము ఇలా వీడియోలో షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఫస్ట్ టిప్ వచ్చేసి అల్లంను మనము ఇలా చెక్కు తీసేసుకొని పడేస్తుంటామండి. అలా పడేయకుండా ఆ చెక్కునంతా మనము ఒక బాక్స్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. అలా స్టోర్ చేసుకున్న చెక్కును మనము టీ చేసుకున్నప్పుడు అందులో యూజ్ చేసుకోవచ్చు. మేమైతే ఇలాగే యూజ్ చేస్తామండి. ఇది మా అమ్మ చెప్పిన టిప్పు. ఇలా జింజర్ పీల్ని మనము పడేయకుండా టీ చేసుకోవచ్చు. ఈ అల్లం చెక్కును మనము యూజ్ చేస్తాం కాబట్టి అల్లమును కొంచెం బాగా క్లీన్ చేసుకోవాలండి. ఈ విధంగా ఈ జింజర్ పీల్నంతా ఒక ఎయిటెడ్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 1 మంత్ వరకు చెడిపోకుండా ఉంటుందండి. సో రెగ్యులర్గా మనము మార్నింగ్ అల్లం తెంచి టీలో వేసుకునే టైం అనేది మనకు సేవ్ అవుతుంది. సో ఈ విధంగా నేను ఇలా చేసుకొని ఇలా టీ తాగేస్తుంటానండి. ఒక్కొక్కసారి అల్లంను నేను ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని ఒక ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో దీన్ని మనము టీలో యూజ్ చేసుకోవచ్చు. సో లేడీస్ అంటేనే మనకు టైం సేవ్ కావాలి కదండి కిచెన్లో. సో ఇలా ఫాలో అయితే మన టైం అనేది సేవ్ అవుతుంది. ఒక్కొక్కసారి కందిపప్పు మనం నానబెట్టుకొని పప్పు చేయలేకపోతామండి, ఎక్కడికన్నా అర్జెంటుగా వెళ్ళవలసి వచ్చినప్పుడు. అలాంటి టైంలో మనము కందిపప్పును ఒక పొడి బట్ట మీద ఆరబెట్టుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకొని స్నాక్ ఐటమ్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. లేకపోతే ఇలా డీప్ ఫ్రై చేసుకున్నది మనము స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా మనము ఆరబెట్టుకున్న కందిపప్పు అయినా పెసరపప్పు అయినా శనగపప్పు అయినా మనము డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. కాకపోతే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మనము వీటిని డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది కొంచెమే తీసుకోవాలి. ఎక్కువ ఆయిల్ తీసుకుంటే ఇవి మనము ఫ్రై చేసేటప్పుడు సడన్గా ఆయిల్ అనేది పొంగుతుంది. ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనము తీసేసుకోవాలి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇలానే తినేయచ్చు. లేకపోతే కొంచెం మిర్చి పౌడరు కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని ఒక బాక్స్లో మనము స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్ లాగా తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ కందిపప్పు మనకు ఎంతో హెల్తీ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.